రానున్న 2 ఏళ్లలో 1,00,000 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ కానాల, జూలేపల్లి, పసురుపాడు, గోస్పాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2019లోపు అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. మంత్రి అఖిలప్రియను ఆశీర్వదించి ఆమె నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ప్రజలను కోరారు. రానున్న నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని వివరించారు. ఇప్పుడు కూడా ఏమంటారు, రేపు పొరపాటున ప్రతిపక్షానికి ఓటేస్తే ఏమంటారు, పనులు వాళ్ళే పనులు ఆపి అరే పనులు అవట్లేదురా, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదురా అని చెప్తారు. అందుకే దయచేసి మిమ్మల్ని అందరూ కోరేది, రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మనం ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చానో పనులు ఏదైతే ప్రారంభం అవుతాయో ఎన్నికల ముందులో ప్రారంభం అవుతాయి. మీ బిడ్డని ఆశీర్వదించినట్టు అఖిలప్రియని కూడా మీరు ఆశీర్వదించాల్సిన అవసరం. ఆశీర్వదిస్తారా? ఆశీర్వాదం అందించి ఆమె నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి 3 నెలలు నేను మళ్ళీ వస్తా. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వచ్చి నేనే ప్రారంభిస్తాను. ఇల్లు కూడా చంపుతాను, నేనే వేస్తాను, మీ ఇల్లు వేస్తా. నేను సభాముగా మీకు హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కానీ దయచేసి తెలుగుదేశం పార్టీ కాకుండా ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకుంటే మరి 10 సంవత్సరాలు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాము. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే కేవలము తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మరి నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటారు ముఖ్యమంత్రి గారు కూడా. అదేవిధంగా లోకేష్ గారు కూడా నన్ను తోబుట్టులాగా చూసుకోవడం జరుగుతుంది. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే కూడా అవన్నీ కూడా తీరుస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ముందుకు వెళ్లాలంటే మేము ధైర్యంగా ఈ రోజు నిల్చోగలుగుతున్నామంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మీరందరూ నా వెనుకలు ఉన్నారనే ఒక నమ్మకంతోనే నేను ముందు అడుగు వేయడం జరిగింది. నాకు ఆలగడ్డ తల్లితో సమానమైతే నంద్యాల తాలూకా నాకు కన్న తల్లితో సమానము. మిమ్మల్ని బాగా చూసుకుంటేనే నా తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు ఒక నమ్మకంతో కూడా నేను ఈ రోజు ముందుకు రావడం జరిగింది.